నమస్కారం అండి. ఏం చెప్పానంటే ఆయుర్వేద అంటే లైఫ్ సైన్స్. హెల్త్ ఈజ్ అ హార్మోనీ ఆఫ్ 4 లేయర్స్, నాట్ జస్ట్ ఫిజికల్ బాడీ ఒకటే కాదు. తర్వాత రోగం లేకపోవడం అనేది హెల్దీ కాదు. బహుశా రోగం రాబోతుందేమో చిన్న చిన్నగా బాడీ రోజు ఫైట్ చేస్తూ ఏదో ఒక రోజు బయటికి వస్తుంది కదా. సో ఎందుకంటే మనం ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. ఈ ఇంబ్యాలెన్సెస్ని ఆయుర్వేదాలో దోషాస్ అంటారండి. ఏదన్నా బాడీ ఎప్పుడు బ్యాలెన్స్గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటుంది, కానీ మనం చేసే పనుల వల్ల అది ఇంబ్యాలెన్స్ అవుతుంది, అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అలా ఏముంటుందో ముందు చూద్దాము. వాటన్నిటిని దోషాలు అంటారంటే దానివల్ల వచ్చే ఇంబ్యాలెన్సెస్ని దోషాస్ అని పిలుస్తారు. అయితే ఈ ఆయుర్వేదం అనేది బ్యాలెన్స్ అండ్ కనెక్షన్ అండి. ఈ రెండు చాలా స్ట్రాంగ్ పిల్లర్స్. బ్యాలెన్స్ దేనికి? ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. ఇదే మెయిన్ థింగ్ అండ్ డిఫరెన్సెస్ బిట్వీన్ జనరల్ హెల్త్ అంటే in terms of the allopathic sciences of study of doctor, okay, medical sciences, and Ayurveda, how it looks like. Yeah, just a vision, and there is nothing like good or bad, each have its own things. నేను చెప్పదలిచేది how does our Rushi look in terms of how do they look లైఫ్ని ఎలా చూస్తున్నారు, లైఫ్ సైన్సెస్ని అన్న వ్యూని మీరు చూస్తే చాలా అద్భుతం అనిపిస్తుందండి. ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ కన్సిడర్డ్ ఇంటర్కనెక్టెడ్, అంతే కదండి. బ్రహ్మాండం, పెండాండం ఇవన్నీ ఇంటర్కనెక్టెడ్, అంతే కదండి. మనం కనెక్ట్ అయినా లేకపోయినా మన మైండ్ స్పేస్లో, బట్ వీఆర్ కనెక్టెడ్. ఎందుకు అంటే ముక్కు మూసుకుంటే 2 నిమిషాల్లో చెప్పేస్తుంది మనం కనెక్ట్ అయ్యామా లేదా అనేది. కాకపోతే దట్స్ ద సింప్లెస్ట్ వే విచ్ ఐఎమ్ టెలింగ్ యూ. బట్ ఎవ్రీథింగ్ అండ్ ద బాడీ ఈస్ ఫుల్లీ కమ్యూనికేటింగ్ విత్ యూనివర్స్. ఈ రెండింటి యొక్క కలయిక, ఓకే, ఎలా మనం అంటే ఈ రెండింటి యొక్క కలయికని లైఫ్ స్టైల్ ద్వారా, మనం ఉండే లైఫ్ స్టైల్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. సీజన్స్లో వచ్చేప్పుడు సీజన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ. సో ఈ 4 ఆస్పెక్ట్స్ ఆర్ ద కీ ఆస్పెక్ట్స్ అండి బ్యాలెన్స్కి, కనెక్షన్స్కి. లైఫ్ స్టైల్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నాం, సీజన్స్ మారుతున్నప్పుడు మనం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, ఎమోషనల్స్ ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, అండ్ ఎన్విరాన్మెంట్ ఎలా బ్యాలెన్స్ చేయాలి అనే విషయాలు ఆయుర్వేదాన్ని అద్భుతంగా చెప్పింది. ప్లస్ ఎన్విరాన్మెంట్ అంటే మీరు చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకోవాలి. కేవలం మీరు ఒక్కళ్ళే హ్యాపీగా ఉంటే ఆరోగ్యం అవ్వదు. మీ చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మీరు మంచిగా ఉంచుకుంటేనే ఆరోగ్యం అవుతుందనే విషయం ఆయుర్వేదం ఆల్రెడీ క్లియర్గా చెప్పిందండి. అందుకే ఆయుర్వేద స్పీక్స్ అబౌట్ అస్ అండ్ ఎవ్రీవన్. సో ఒక ఆయుర్వేదాన్ని ఫాలో అయితే మళ్ళీ స్పెషల్గా మిగతా ప్రోగ్రెస్ పెట్టక్కర్లేదండి. ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సార్టెడ్. అందుకే అప్పట్లో అలా స్పెషల్గా ఎన్జిఓస్ ఉండేది కాదు. ప్రతి ఇల్లు ఒక ఎన్జిఓ, ప్రతి మనిషి ఒక సోషల్ కాంట్రిబ్యూటర్ లాగా ఉండేవాడు. అది లైఫ్ సైన్స్.